స్టీల్ ప్లాంట్ ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అనేది ನಮ್ಮ అందరి ఆకాంక్ష. కాకపోతే ఇది మేము బలమైన పాలసీలు చేయగలం, కానీ నేను ముందు నుంచి పరవాడ కానీ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు అనకాపల్లిలో కానీ ప్రతి 5-6 నెలలకి ఒక 8 నెలలకు ర్యాండమ్గా ఒక సంవత్సరానికి 2 సార్లు ఏదో ఒక చోట ఒక ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది కొంచెం అలామింగ్గా ఉంది నాకు. నేను ప్రత్యేకించి ఏం చెప్తున్నానంటే, అసలు యాజమాన్యాలు సేఫ్టీ ఆడిట్ ఎంతవరకు చేస్తున్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీన్ని పర్యవేక్షణ చేయాల్సిన అధికార యంత్రాంగం ఎలా ఉంది, ఇండస్ట్రియల్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఒకవేళ చిన్న లోపాలు ఏదైనా ఉంటే వాళ్ళకి కూర్చోబెట్టి పంపించారా, ఒకవేళని సపోజ్ ఏదైనా వైలేషన్స్ ఏమైనా ఉంటే వైలేషన్స్ని మీరు రిపోర్ట్ చేశారా, లేదంటే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోలేదు, ఇవన్నీ కూడా జరగాలి. అంటే నాకు ఇందాక చెప్పడం ఎంతవరకు వాస్తవాలు నాకు తెలియదు, జస్ట్ ఒక ఆన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాను. ఇక్కడ వైలేషన్స్ ఉన్నాయి, మేము ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చెప్పాం, 6 months బ్యాక్ కూడా తెలియజేసాం, ఎవరో రెస్పాండ్ అవ్వలేదు అంటే మాకు ఏమనిపించిందంటే ఆన్ ఫేస్ వాల్యూ తీసుకోలేము ఇవన్నీ. సో అందుకనే దీనికి కీలకమైన కారణాలు ఏంటి, ద ఎగ్జాక్ట్ కాజెస్ అండ్ ఇన్వెస్టిగేషన్, ద డీటెయిల్ ఎంక్వైరీ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ టు అసర్టైన్ ద రీజన్స్ అండ్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవరైతే నాకు ఆఫ్ హ్యాండ్గా చెప్పారు ఇవన్నీ కూడా కమిటీకి నివేదిక ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పరిగణలో తీసుకుంటారు. ఎందుకంటే ఇది కూర్చోబెట్టి నేను ఇది పొలిటీషియన్స్ కానీ లేదంటే నా పదవి నాలాంటి అంటే దీనికి మేము పై స్థాయి నుంచి చూడగలం తప్ప దీన్ని లోతుపాతులు అర్థం చేసుకునే ఒక అధ్యయన బృందమే వాళ్ళ దీంట్లో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే మాట్లాడాలి దీని గురించి. కాకపోతే నా ఇంటెన్షన్ ప్రతిసారి ఏంటంటే, ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా మనం బాధపడుతున్నాం, కానీ పునరావృతం కాకుండా ఏమేం చేయగలగాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది మటుకు ఇది నిరంతర పహారా. ఇది ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ కానీ పరవాడలో కానీ ఇవి ఒకటికి యాజమాన్యాలు 10 సార్లు చూసుకోవాలి. అందుకని ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకున్నాం. మరోమారు నేను మీకు మాటిస్తున్నాను, స్టీల్ ప్లాంట్ కార్మికులందరితో కూడా నేను ప్రత్యేకించి కూర్చుంటాను. ఒక అవసరమైతే ఒకే రోజు అందరూ తీసుకోలేను కాబట్టి ఒక కనీసం అటెస్ట్ ఒక 4-5 గంటలు కూర్చుంటాను. ఇంక నీడెడ్ అవసరం అనుకుంటే ఇంకో రోజు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని నేను దీని మీద నేను మీ సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ముందుకు తీసుకెళ్తాను.